2025 జనవరి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మీద యుద్ధం ప్రకటించారు. బట్ నాట్ విత్ ద సోల్జర్స్, నాట్ విత్ ద మిసైల్స్, ఇట్ ఈస్ ద ట్రేడ్ వార్. ప్రపంచంలోని అన్ని దేశాల మీద ట్రేడ్ వార్ ప్రకటించి అన్ని దేశాలతో తనకి నచ్చినట్లుగా ట్రేడ్ డీల్ కుదుర్చుకొని ఈ సంవత్సర కాలం ముందుకు సాగారు. కానీ ఇండియాతో మాత్రం తనకి ట్రేడ్ డీల్ ఫైనలైజ్ చేయడానికి 1 year పట్టింది. బట్ ఫైనలీ వీఆర్ దేర్. ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గాట్ అనౌన్స్డ్ టుడే. ఈ సంవత్సరం నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ అఫీషియల్స్ చెప్తుంది ఒకటే మాట: మేము ప్రెషర్లో డీల్ చేయం, బెనిఫిషియల్ టర్మ్స్లో, విన్ విన్ సిచ్యువేషన్లోనే డీల్ చేస్తాం. నిజంగానే ఈ ట్రేడ్ డీల్ అలాగే జరిగిందా? మనం గ్లోబల్ కాంపిటేటివ్ వరల్డ్లో ఇంకా కాంపిటేటివ్గానే ఉన్నామా? ఈ ట్రేడ్ డీల్ నిజంగా మనకి బెనిఫిషియలా కాదా? స్టాక్ మార్కెట్ పైన దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఏ స్టాక్స్ ఆర్ సెక్టార్స్ దీని మీద ఇంపాక్ట్ అవుతాయి? ఇలాంటి పరిస్థితుల్లో మన పోర్ట్ఫోలియోని మళ్ళీ ఎలా రీసెట్ చేసుకోవాలి, మన స్టాక్స్ని ఎలా రీపొజిషన్ చేసుకోవాలి, మరియు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఈరోజు వీడియోని ఎండ్ చేద్దాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. యువర్స్ సిఏ అశోక్. వీడియో డీటెయిల్స్లోకి, డేటా పాయింట్స్కి వెళ్ళే ముందు ఏ వెరీ హ్యాపీ సినారియో. ఫైనలీ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే ఫైనలైజ్ అయింది. మనం డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ట్రేడ్ డీల్ జరిగిన విధానంకి ఐ థింక్ ఎవ్రీ ఇండియన్ షుడ్ బీ ప్రౌడ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం నుంచి ఎంటైర్ గ్లోబ్ మీద ప్రెజర్ టాక్టిక్స్ అయితే ప్రయోగించారు. మన చిన్నప్పుడు మన క్లాస్ టీచర్స్తోనో లేకపోతే మన ఫ్రెండ్స్తోనో ఇలాంటి టాక్టిక్స్ చూస్తుంటాం. లైక్ క్లాస్ టీచర్స్ స్టూడెంట్ మీద ఆర్మ్ ట్విస్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు. సో ఆర్మ్ ట్విస్ట్ చేయడం, స్టూడెంట్ పెయిన్కి ఫీల్ అవ్వడం, దెన్ అగైన్ రిలీజ్ చేయడం, అగైన్ ఆర్మ్ ట్విస్టింగ్ అంటిల్ హీ అగ్రీస్ టు వాట్ హీ వాంట్స్, రైట్? సో ఇలాంటి ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్ని అప్లై చేసి ఎంటైర్ గ్లోబ్తో తను ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటూ వచ్చారు. బట్ ఇండియాతో మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ ఆర్మ్ ట్విస్టింగ్ టెక్నిక్స్ కాకుండా ఫేర్ డీల్ అయితే జరిగిందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను చెప్పింది చేసినట్లయితే ఇంతకంటే ముందే ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిపోయేది. బట్ 1 year టైం తర్వాత అండ్ ఆఫ్టర్ హోల్డింగ్ దిస్ మచ్ ఆఫ్ పేషెన్స్, ఫైనలీ వితౌట్ ఎనీ రప్చర్ ఇలాంటి డీల్ని క్రాక్ చేయడం అనేది డెఫినెట్గా ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఇండియన్. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఎలా జరిగింది అండ్ స్టిల్ మనం గ్లోబల్ ట్రేడ్ వరల్డ్లో ఇంకా కాంపిటేటివ్గా ఉన్నామా లేదా, ఇలాంటి డేటా పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఈ యూఎస్ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇండియాకి అప్లికబుల్ అయ్యే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆర్ ఎఫెక్టివ్ టారిఫ్ రేట్ 18% అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు 18% టారిఫ్ రేట్ అనేది మనకు నిజంగా ఫెయిర్ డీలా కాదా, మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నట్టు విన్ విన్ డీలా కాదా అనేది మనం ఎలా కంక్లూజన్కి రావచ్చు అంటే, మిగతా ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మనము ఇంకా కాంపిటేటివ్ రేట్లో ఉన్నామా లేదా అనేది చూసుకుంటే కనుక మనం ఇది విన్ విన్ డీలా కాదా అనేది ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూఎస్కి ఏషియన్ కంట్రీస్ అనేది వాళ్ళ యొక్క సప్లై చైన్లో బ్యాక్ ఆఫీస్ లాగా పనిచేస్తుంది. సో మన కంట్రీకి ఉన్న కటింగ్ ఎడ్జ్ అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న వెరీ ఎకనామికల్ అండ్ స్కిల్డ్ లేబర్. దీనివల్ల మనం ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఎకనామికల్గా ఆ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అందుతాయి. కాబట్టి మనం గ్లోబల్ ట్రేడ్లో బ్యాక్ ఆఫీస్ కింద ఉంటూ చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తున్నాం. సో ఈ కాంటెస్ట్లో చైనాకి స్టిల్ 37 to 47.5% టారిఫ్ రేట్ అప్లికబుల్లో ఉంది. ఇండోనేషియాకి 19%, పాకిస్తాన్కి 19% అండ్ వియత్నాంకి ఇంకా 20% టారిఫ్ రేట్ అయితే అప్లికబుల్లో ఉంది. సో వీళ్ళందరికంటే కూడా వెరీ ఎఫిషియంట్ టారిఫ్ రేట్ని అయితే మనం ఫైనలైజ్ చేసుకున్నాం అని చెప్పొచ్చు, విచ్ ఈజ్ 18%. సో ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ట్రేడ్ డీల్ అని అయితే మాట్లాడుకోవచ్చు. ఈ ట్రేడ్ డీల్ యొక్క ఎఫెక్టివ్నెస్ని ఇంకొక డైమెన్షన్లో మనం అనలైజ్ చేయాలంటే, మనం యూఎస్కి ఏం ఆఫర్ చేసి ఈ ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేసుకున్నాం అనేది ఆలోచిస్తే ఈ ట్రేడ్ డీల్ యొక్క ఎఫెక్టివ్నెస్ మీద ఇంకొంత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసిన మెసేజ్ ప్రకారం ఈ క్లెయిమ్స్ చేస్తున్నారు. అంటే మనం ఇండియా ఈ ఫాలోయింగ్ పాయింట్స్ ఆఫర్ చేసిందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇండియా రష్యన్ ఆయిల్ బై చేయడాన్ని కంప్లీట్గా ఆపేయడానికి ఒప్పుకుంది అని చెప్పి అంటున్నారు. దీని యొక్క క్రెడిబిలిటీ ఆర్ ట్రస్ట్ వర్దినెస్ మనకి తెలియాలి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా దీన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. దీంతోపాటు ఇంకో క్లెయిమ్ ఏంటంటే, మనం వెనిజులా నుంచి ఆయిల్ పర్చేసింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రెండు అంశాల మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేయాల్సి ఉంది. దీంతోపాటు
మనం బై అమెరికన్ అనే స్లోగన్కి కమిట్ అయి ఉంటాము అన్నట్లుగా అనౌన్స్ చేస్తున్నారు. అండ్ ఎనదర్ థింగ్, $500 billion వర్త్ ఆఫ్ యుఎస్ ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చరల్, కోల్ అండ్ మెనీ అదర్ ప్రొడక్ట్స్ని మనం పర్చేజ్ చేయడానికి కమిట్మెంట్ ఇచ్చామని చెప్పి అంటున్నారు. వీటన్నిటిలో మెయిన్ పాయింట్ వచ్చేసరికి రష్యన్ ఆయిల్ పర్చేసింగ్ మనం నిజంగా ఆపేస్తామా లేదా అనేదే యాజ్ ఆఫ్ నో అంబిగ్యూటీగా నాకు కనిపిస్తుంది. సో మిగతా అంశాలు అంటారా, యుఎస్ ఎనర్జీ కానీ, టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్, కోల్ అండ్ మెనీ అదర్ ప్రొడక్ట్స్, ఐ థింక్ వీ కెన్ ఫైండ్ సొల్యూషన్ టు ఇట్. ఎందుకంటే మనం ఎనీవేస్ ఇలాంటి ఇంపోర్ట్స్ అయితే మనం యూఎస్ నుంచి చేస్తూనే ఉంటాము. ఓన్లీ థింగ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ కమిట్మెంట్ అయితే మనం ఇస్తున్నాము. సో ఓవరాల్ ఈ డీల్ మొత్తం మీద ఒక్క రష్యన్ ఆయిల్ పాయింట్ తప్పించి మనము మేజర్గా ఏది కూడా ఓవర్ బార్గెనింగ్ చేసినట్లయితే ఇక్కడ కనిపించట్లేదు. సో యాజ్ ఆఫ్ నో ఇట్ లుక్స్ లైక్ ఫెయిర్ అండ్ విన్ విన్ డీల్ లాగే నాకు కనిపిస్తుంది. మనం ఈ యుఎస్ ట్రేడ్ డీల్ యొక్క ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఈరోజు మీరు ఏ ఇండిసెస్ చూసినా సరే ఆల్మోస్ట్ 2.5% నుంచి 3% ఇండెక్స్ లెవెల్లో ఫ్రెండ్స్, నాట్ ఎట్ ద స్టాక్ లెవెల్, ఇండెక్స్ లెవెల్లో ఆల్మోస్ట్ 2.5% నుంచి 3% వరకు పెరిగి స్టాక్ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. చాలా స్టాక్స్, ఐ థింక్ 24 to 25 స్టాక్స్ అయితే అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయినాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆన్ అన్ యావరేజ్ 4% నుంచి 5% అయితే పెరిగి ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ లార్జ్ క్యాప్స్, బ్యాంక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గ్రీన్ టుడే. ఈరోజు మీ పోర్ట్ఫోలియోస్ కూడా మంచి గ్రీన్లో ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంత బ్రాడర్ ర్యాలీ జరిగింది అంటే డెఫినెట్గా ఇది మార్కెట్కి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న పాయింట్ అని చెప్పి అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వెరీ కోయిన్సిడెంట్లుగా నిన్న వీడియోలో మనం ఇదే మాట్లాడుకున్నాం. నిన్న వీడియోలో మనం పెట్టిన టైటిల్ కూడా మార్కెట్ బుల్స్కి ఏం కావాలి అని చెప్పి ఒక టైటిల్ పెట్టి మరి ఈ పాయింట్ నేను డిస్కస్ చేశాను నిన్న మన అనాలిసిస్ వీడియోలో. ఎందుకంటే మన మార్కెట్లో చాలా పాజిటివ్ పాయింట్స్ వస్తున్నాయి, బట్ ఆల్ ద పాజిటివ్ పాయింట్స్ ఆర్ కమ్ అండ్ గోలాగా వెళ్తున్నాయి తప్పించి మన మార్కెట్ స్పిరిట్ని అయితే మళ్ళీ ఇంప్రూవ్ చేసినట్టయితే కనిపించలేదు. ఎందుకంటే మనం యూఎస్ మీద అంత డిపెండెంట్. సో యూఎస్తో ట్రేడ్ డీల్ కుదరినంత వరకు అది చాలా అన్సర్టెన్ ఎన్వైరన్మెంట్ అండ్ స్లోలీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ కానీ, లోన్ డిఫాల్ట్స్ కానీ, ఇలాంటి డేటా పాయింట్స్ అన్నీ ఆల్రెడీ మన కంపెనీ రిజల్ట్స్లో అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవడం అనేది వెరీ మచ్ వెయిటింగ్ పాయింట్ ఫర్ ద మార్కెట్. గత సంవత్సర కాలంలో మీరు నోటీస్ చేసినట్టయితే ఇంకొక వెరీ స్ట్రేంజ్ పాయింట్ అయితే జరిగింది. మార్కెట్ ఓవరాల్ ఇండిసెస్ అంటే నిఫ్టీ 50 కానీ లేకపోతే మేజర్ ఇండిసెస్ కానీ పెద్దగా మనకి కరెక్ట్ అయినట్టుగా కనిపించవు, కానీ మన నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ చాలా బ్లీడ్ అయినాయి. ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ 30 to 40% కరెక్షన్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు చాలామంది. వెన్ ఐ స్పీక్ ఇన్ మై సర్కిల్ ఆర్ ఈవెన్ ఇన్ ద మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూస్ కానీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మీరు చాలా స్టాక్స్ చూసినా కానీ ఫ్రమ్ ద హైస్ 2025 బిఫోర్, ఫ్రమ్ ద హైస్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మీరు చాలా స్టాక్స్ 40% నుంచి 50% కరెక్ట్ అయి ఉన్నాయి. ఈ పెయిన్ అనేది మనకి బ్రాడర్ ఇండిసెస్లో కనిపించలేదు, బట్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్లో వాళ్ళ మనసుల్లోనే ఉన్నాయి ఈ పెయిన్ అంతా. సో ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇన్ఫ్లెక్షన్ పాయింట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ పెయిన్ అనేది నెక్స్ట్ బ్రాడర్ ఇండిసెస్కి కూడా కనుక మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ యూఎస్ ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ అవ్వకపోతే. సో అగైన్ ద ఫాల్, బ్రాడర్ ఇండిసెస్ లెవెల్ నుంచి ఫాల్ అవడం మొదలు పెడితే సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బికమ్ మచ్ మోర్ వర్స్. వీ వుడ్ హ్యావ్ సీన్ ఏ డీసెంట్ క్రాష్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ వేర్ ఐ వాజ్ వరీడ్ టిల్ ఎస్టర్డే. ఈవెన్ నిన్న వీడియోలో కూడా నేను అదే పాయింట్ని మీకు హైలైట్ చేసి చెప్పాను. ఫైనలీ మనకి డీల్ అయితే ఫైనలైజ్ అయింది. సో ఇట్ ఈస్ ఏ మచ్ రిలాక్సింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ 1 year నుంచి మ్యాక్రో ఎకనామికల్ పాయింట్స్ చూసుకుంటే రూపీ వీకెన్ అవ్వడం అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ అన్సర్టెనిటీ వల్ల ఇండివిజువల్ సెక్టార్స్లో స్టాక్ లెవెల్లో పెయిన్ కనిపించడం అండ్ వెరీ అన్సర్టెన్ ఎన్విరాన్మెంట్. గ్రోత్ అనేది ఇండియా జీడిపి గ్రోత్ అయితే రిపోర్ట్ చేస్తుంది, కానీ ఓన్లీ కొన్ని సెక్టార్స్ నుంచే ఆ గ్రోత్ కాంట్రిబ్యూట్ అవ్వడం, ఓన్లీ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్లే ఆ గ్రోత్ అనేది మనకి కనిపించడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిటైల్ కన్సంప్షన్ డిమాండ్ చాలా స్లో డౌన్ అవడం, ఇలాంటి అన్సర్టెన్ పాయింట్స్ అన్నీ బిల్డ్ అవుతూ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా భారీ స్థాయిలో మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఎట్ ద రైట్ టైం మనకు మళ్ళీ యూఎస్ ట్రేడ్ డీల్ అయితే ఫైనలైజ్ అయిందని చెప్పి నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నోటీస్ చేసుకోవాల్సినవి నాకైతే 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఇక్కడి నుంచి మన కార్పొరేట్ ఎర్నింగ్స్ రివైవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సెక్టార్ లీడర్స్, మేజర్ కంపెనీస్ కాకుండా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంటే మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ ఆర్ మీడియం అండ్ స్మాల్ బ్యాంక్స్
వీటన్నిటిలో కూడా ఎర్నింగ్స్ రివైవల్ అనేది వస్తే మనకి ఈ బ్రాడర్ మార్కెట్ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది. అండ్ అగైన్ వీ మే లీడ్ టు ఏ డీసెంట్ స్టెబిలైజ్డ్ మార్కెట్ ఆర్ బుల్ మార్కెట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక ఈవెంట్ జరిగిన తర్వాత ఆ ఈవెంట్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ టర్న్ అరౌండ్ తీసుకొచ్చిన తర్వాత చాలా స్టాక్స్ ఆన్ అన్ యావరేజ్ 10%, 15% అండ్ బ్రాడర్ లెవెల్లో మాట్లాడుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఈరోజు 5% అయితే ర్యాలీ అయితే జరిగింది మార్కెట్లో. సో ఇలాంటి సందర్భంలో జనరల్గా మన రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే కొంత ఫోమోకి క్రియేట్ అవుతారు, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో మనం ఏమన్నా మిస్ అయిపోయామా అనే ఆలోచనలో పడతారు. సో మళ్ళీ అసలు మనం ఈ ర్యాలీని అందుకోగలమా లేదా అనే ఆలోచనలో ఈ ఫోమో ఫీల్ అయితే పర్లేదు, బట్ ఈ ఫోమోతో పొజిషన్స్ తీసుకుంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం ఈ ఓవరాల్ సిచ్యువేషన్ని ఒక చిన్న కేస్ స్టడీ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు టేక్ ద పొజిషన్స్ అండ్ మీ పోర్ట్ఫోలియోని ఎలా హెల్త్ చెక్ చేసుకోవాలి, అసలు పోర్ట్ఫోలియోని ఎలా రీబ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా రీసెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు ఈ చిన్న కేస్ స్టడీతో అర్థమైపోతాయి. ప్రస్తుతం జరిగిన ఈవెంట్ అర్థం చేసుకుందాం ఫస్ట్. సో జరిగిన ఈవెంట్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టు లాస్ట్ ఇయర్లో చాలా మ్యాక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్స్ వల్ల మన ఇండియాలో అయితే కనిపించని కార్పొరేట్ ఎర్నింగ్స్ స్లోడౌన్ అయితే కనిపించింది. బట్ సెక్టార్ లీడర్స్ కానీ మేజర్ కంపెనీస్ కానీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని అలాగే కంటిన్యూ చేయడం వల్ల మనకి బ్రాడర్ ఇండిసెస్ అయితే కరెక్ట్ అవ్వలేదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే కరెక్ట్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రాడర్ ఇండిసెస్ స్టాక్స్, మేజర్ స్టాక్స్ని తీసి పక్కన పెడితే మనకి మెయిన్ ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కనిపిస్తుంది. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ యూఎస్ మీద డిపెండెంట్ అయి ఉన్న సెక్టర్స్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి రెస్ట్ ఆఫ్ ఇండియా, అంటే ఏవైతే యూఎస్తో డైరెక్ట్గా సంబంధం లేవో వెరీ ఇండైరెక్ట్ రిలేషన్ అయితే ఉన్నాయో అలాంటి స్టాక్స్. ఓకే, సో ఫస్ట్ మనం యూఎస్తో డైరెక్ట్గా రిలేట్ అయి ఉన్న సెక్టార్ లెవెల్ మాట్లాడుకుందాం. సెక్టార్ లెవెల్ మాట్లాడుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ సెక్టార్లో అసలు పొజిషన్ తీసుకోవచ్చా లేదా, ఒకవేళ తీసుకుంటే మీకు ఎలాంటి సందర్భం ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సెక్టార్ లెవెల్ మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనకి మేజర్గా 3 ఇండస్ట్రీస్ అయితే ఎఫెక్ట్ అయినాయని మనం గత 3-4 రోజు వీడియోస్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి టెక్స్టైల్ సెక్టర్ భారీగా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే యూఎస్కి మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టరే కాకుండా యాక్చువల్గా వియత్నాము, బంగ్లాదేశ్ సెక్టర్స్ కూడా ఉన్నాయి. ఐ మీన్ వియత్నాము, బంగ్లాదేశ్ కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క కన్జంప్షన్ని సపోర్ట్ చేయగలవు, అంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోగలవు. సో యూఎస్ కూడా చాలా తెలివిగా టారిఫ్స్ వేసిందనమాట. ఏ ప్రోడక్ట్స్ అయితే వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటి మీద భారీగా టారిఫ్ వేసి మనల్ని ఇబ్బంది పెట్టింది. ఏ ప్రోడక్ట్స్ మీద వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ లేవో ఆ ప్రోడక్ట్స్ మీద కొంత తక్కువ టారిఫ్స్ వేసి వాళ్ళ కన్జంప్షన్ అక్కడ స్లో డౌన్ అవ్వకుండా చూసుకుంది. ఓకే, సో ఈ యాంగిల్లో టెక్స్టైల్ మీద అయితే మాత్రం భారీ టారిఫ్ అయితే వేసి మన ఇండియాని అయితే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఈ టెక్స్టైల్ సెక్టార్లో ఉన్న డిమాండ్ ఎట్లాంటిదో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు డిమాండ్ అనేది మనకి 2 రకాలు. ఒకటి పెరిషబుల్ డిమాండ్, ఇంకొకటి నాన్ పెరిషబుల్ డిమాండ్. పెరిషబుల్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? ఆ డిమాండ్కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుందాం. ఓకే, ఫుడ్ వచ్చేసరికి ఏ రోజు ఆకలి ఆ రోజే, రైట్? ఈరోజు తినలేదు కదా అని చెప్పి ఈరోజు మొత్తాన్ని కలిపి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేయం, ఒక 2 రోజులు తినకపోతే 3వ రోజు తినం, రైట్? సో ఈ టెక్స్టైల్ అనేది నెయిదర్ ఏ పెరిషబుల్ నార్ ఏ నాన్ పెరిషబుల్ డిమాండ్ కిందకు వస్తుంది. అంటే ఒక మీడియం షెల్ఫ్ లైఫ్ ఉన్న సెక్టర్. ఎందుకు? మన క్లోతింగ్. ఇదంతా ఈ క్లోతింగ్ వచ్చేసరికి ఏమవుతుంది, నాట్ ఎ వెరీ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉన్న డిమాండ్ ఇది, అండ్ అట్ ద సేమ్ టైం నాట్ ఎ వెరీ షార్ట్ లైఫ్ అనమాట. సో ఈ డిమాండ్ అనేది బేసికల్లీ మనకేమవుతుంది, ఇప్పుడు మనం ఈ ట్రేడ్ డీల్లో ఎఫెక్టివ్ అవ్వడం వల్ల, ఐ మీన్ ఈ టారిఫ్ రేట్ మనకి చాలా ఎఫెక్టివ్ రేట్ అవ్వడం వల్ల మళ్ళీ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. కంపారిటివ్ వియత్నాము, బంగ్లాదేశ్ మన టారిఫ్ రేట్ ఇప్పుడు తక్కువే ఉంది కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ మీద మన ప్రొడక్ట్స్ కాంపిటేటివ్గా ఉంటాయి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ కూడా మనది టెక్స్టైల్ సెక్టర్ యొక్క స్కిల్ చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఇమీడియట్గా ఎర్నింగ్ క్యాచప్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ మీరు నోటీస్ చేస్తే కొన్ని స్టాక్స్ ఏమో భారీగా పడిపోయి ఉన్నాయి, కొన్ని స్టాక్స్ ఏమో మీడియం లెవెల్లో పడి ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ ఏందనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకు కొన్ని స్టాక్స్ భారీగా పడి ఉన్నాయి, కొన్ని స్టాక్స్ ఓన్లీ మీడియం లెవెల్లో పడి ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ ప్రొఫైల్ అనమాట. అంటే కొన్ని కంపెనీస్ యూఎస్కి ఓన్లీ మీడియం ఎక్స్పోజర్ అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి కొంచెం ఎక్స్పోజర్ అండ్ విత్ ఇన్ ఇండియా కొంత ఎక్స్పోజర్ ఉన్నాయి కొన్ని కంపెనీస్ యూఎస్ ఎక్స్పోజర్ అనేది చాలా భారీగా ఉన్నాయి. ఓకే, సో ఏ కంపెనీస్కి అయితే యూఎస్ ఎక్స్పోజర్ చాలా భారీగా ఉన్నాయో ఆ స్టాక్స్ చాలా కరెక్ట్ అయి ఉన్నాయి. సో అవి మనకి ఇప్పుడు అట్రాక్టివ్ లెవెల్లో చిక్కే ఛాన్స్ ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ దిస్ ర్యాలీ. అంటే ఈరోజు ఏదైతే ర్యాలీ జరిగిందో ఈ ర్యాలీ తర్వాత కూడా ఇంకా మనకి చాలా అట్రాక్టివ్ లెవెల్లో అయితే దొరికే ఛాన్స్ ఉంది. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవడం కూడా ఎలా అంటే ఏ స్టాక్ అట్రాక్టివ్ లెవెల్లో ఉంది, ఏది అట్రాక్టివ్ లెవెల్లో లేదనేది కూడా ఒక చిన్న
పారామీటర్తో మీకు ఫైనలైజ్ చేస్తాను. ఎలాంటి పారామీటర్ అంటే అది 2025కి ముందు ఆ స్టాక్స్ ఏ వాల్యుయేషన్లో ఉన్నాయి, ఎంత పిఈ మల్టిపుల్లో ఉన్నాయి చూసుకోండి. ఈరోజు వాల్యుయేషన్ మీకు కరెక్ట్ పిక్చర్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరంతో వాల్యుయేషన్ మీకు చాలా ఎర్నింగ్స్ డౌన్ అయినాయి కాబట్టి హై ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తాయి అవి. సో లెట్స్ గో టు ద ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక స్టాక్, ఒక టెక్స్టైల్ సెక్టార్ స్టాక్ మీకు 2025 ముందు అరౌండ్ 400 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత అండ్ ఈరోజు ర్యాలీ జరిగిన తర్వాత అది అరౌండ్ 250 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో స్టిల్ మీకు ఆ గ్యాప్ అయితే ఫిలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏది ఆ 400 నుంచి 250 ఆ గ్యాప్ అయితే ఫిలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రొవైడెడ్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రొవైడెడ్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ కాంపిటేటివ్నెస్ తగ్గకూడదు, ఆ కంపెనీలో ఎటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఈ 1 ఇయర్లో జరిగి ఉండకూడదు, అంటే ఎలాంటి ఫ్రాడ్స్ అలాంటివి జరిగి ఉండకూడదు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ 1 ఇయర్ బ్యాక్ ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది, ప్రొడక్ట్ క్వాలిటీ 1 ఇయర్ బ్యాక్ ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది. ఈ రెండు ఉంటే ఈ పారామీటర్ మీరు చెక్ చేసుకోండి. అంటే 2025కి ముందు ఏ లెవెల్లో ట్రేడ్ అవుతుంది, అంటే ఎంత ప్రైస్ ఉంది, అండ్ ఈరోజు ఎంత ప్రైస్ ఉంది ర్యాలీ జరిగిన తర్వాత, స్టిల్ దేర్ ఈస్ అ డీసెంట్ గ్యాప్ ఆర్ నాట్. అది యూఎస్ మీద మెయిన్ డిపెండెంట్ కంపెనీ అయితే మాత్రం ఈ ట్రేడ్ డీల్ హోప్ఫుల్లీ ఎలాంటి మళ్ళీ సర్ప్రైజెస్ లేకుండా కనుక ముందుకెళ్తే ఈ గ్యాప్ ఫిలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకంగా మనం టెక్స్టైల్ సెక్టర్ని క్రాక్ చేయొచ్చు. తర్వాత ఆక్వాకల్చర్ గురించి మాట్లాడుకుందాం. ఆక్వాకల్చర్ వచ్చేసరికి అగైన్ పెరిషబుల్ డిమాండ్. అంటే పెరిషబుల్ డిమాండ్ అంటే మీకు ప్రతిరోజు ఆ డిమాండ్ అనేది రీఫిల్ అవుతూనే ఉంటుంది. సో నిన్న మనకి కన్జంప్షన్ అయిపోయిందా, మళ్ళీ ఈరోజు కన్జంప్షన్ చేయాల్సిందేనా, రేపు మళ్ళీ కన్జంప్షన్ చేయాల్సిందేనా? సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ డిమాండ్. మన ఇండియన్ ఆక్వాకల్చర్కి బాగా డిమాండ్ ఉంది యూఎస్లో. సో ఇప్పుడు మళ్ళీ టారిఫ్ ఎఫెక్టివ్ రేటు చాలా తక్కువలో ఉంది కాబట్టి ఈ కంపెనీస్ ఫ్రమ్ ద డే వన్, వన్స్ ఈ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ అయితే ఫ్రమ్ ద డే వన్ వాళ్ళు మళ్ళీ యూఎస్ బిజినెస్ అయితే రీబౌండ్ అవడం మొదలు పెడుతుంది. సో అందువల్ల మీరు చూస్తే కంపేర్ టు టెక్స్టైల్ స్టాక్స్, ఈ అక్వాకల్చర్ స్టాక్స్ అనేవి ఐ థింక్ ఒక 3-4 స్టాక్సే ఉన్నాయి మేజర్లీ. మీకు అది ఈజీగా అర్థమైపోతుంది ఏ స్టాక్స్ అనేది. ఈ 3-4 స్టాక్స్లో కూడా మెయిన్ మార్కెట్ లీడర్ ఆల్రెడీ లైఫ్ టైం హైస్కి దగ్గరలో ఉంది. అంటే అర్థం ఏంటి, వీళ్ళు బేసికలీ యూఎస్ మీదే కాదు మిగతా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ వీళ్ళ రెవెన్యూ అనేది డైవర్సిఫైడ్ రెవెన్యూ. సో యూఎస్ మీద మేజర్లీ డిపెండెంట్ కాదు. ఇప్పుడు మిగతా కంట్రీస్తో కూడా మనం డీల్స్ ఫైనలైజ్ చేసుకున్నాం, యూఎస్తో కూడా డీల్ ఫైనలైజ్ చేసుకున్నాం కాబట్టి వీళ్ళకి ఇది డబుల్ బనాంజా. సో అందువల్ల అది ఆల్ టైమ్ హై అయితే వెళ్ళిపోయింది. ఇది ఆక్వాకల్చర్లో ఉన్న మార్కెట్ లీడర్. మిగతా కంపెనీస్ వచ్చేసరికి యూఎస్ మీద ఏవైతే డిపెండెంట్ ఉన్నాయో అండ్ వాటి ప్రైస్ బిఫోర్ 25 ఎంత ఉంది చూసుకొని, ఎంత గ్యాప్ ఉంది చూసుకొని, ఈలోపు ఆ కంపెనీలో ఎటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేకపోతే ఎలాంటి మిస్మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయా లేవా క్రాస్ చెక్ చేసుకుంటే మనం వాటిల్లో పొజిషన్స్ అనేది బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్తున్నాను, ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సో మీరు ఎలాంటి స్టాక్స్ తీసుకున్నా, ఎలాంటి పొజిషన్స్ తీసుకున్నా, యు ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. మై ఛానల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. సో జస్ట్ మీకు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే హౌ టు ఇంటర్ప్రెట్ ద సిచ్యువేషన్ అండ్ హౌ టు టేక్ ద పొజిషన్స్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు థర్డ్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాం, ఆటోమోటివ్ సెక్టర్. ఆటోమోటివ్ సెక్టర్ కూడా అగైన్ సేమ్. మీరు ఏ కంపెనీ అయితే ఇప్పుడు పొజిషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో యూఎస్ ఎక్స్పోజర్ ఎంత ఉంది వాళ్ళ రెవెన్యూస్లో, నాన్ యూఎస్ ఎక్స్పోజర్ ఎంత ఉంది. ఏ కంపెనీస్ అయితే యూఎస్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉందో అవి చాలా ఎక్కువ కరెక్ట్ అయి ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ దిస్ ర్యాలీ మీరు 2025 ముందు పీక్ లెవెల్ని అండ్ ఈ రోజు లెవెల్ని కంపేర్ చేసుకోండి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ స్టిల్ వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళ మార్కెట్లో కాంపిటేటివ్ అయి ఉండాలి. బట్ ఈ సెక్టర్ వచ్చేసరికి చిన్న ట్రిక్కీ సెక్టర్. ఎందుకంటే అగైన్ లెట్స్ గో బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్, పెరిషబుల్ డిమాండ్, నాన్ పెరిషబుల్ డిమాండ్. వీళ్ళది లాంగ్ షెల్ఫ్ లైఫ్, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ గుడ్స్ సెక్టర్. సో క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ అంటే ఎలాంటి సెక్టర్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది లేదా ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఇప్పుడు టారిఫ్లు పెంచడం వల్ల ఏమైంది, మన ఇండియా నుంచి కాకుండా వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వాళ్ళ ఆటోమేటివ్ పార్ట్స్ అనేవి సోర్స్ చేసుకోవాలి. వన్స్ ఆటోమేటివ్ పార్ట్స్ అనేవి అక్కడ ఇంపోర్ట్ అయిన తర్వాత ఫైనల్ అసెంబ్లీ జరుగుతుంది. దెన్ ద ఫైనల్ ట్రక్ ఆర్ కార్ విల్ కమ్ ఇన్ టు ద రోడ్ అనుకోవచ్చు. ఓకే, ఈ కాంటెక్స్ట్లో ఏమైందంటే ఇప్పుడు ఈ ఎంటైర్ యుఎస్ డిమాండ్ చాలా కంట్రీస్ సప్లై చేస్తున్నాయి అనమాట. అంటే ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇంకొన్ని కంట్రీస్ సప్లై చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇది క్యాపిటల్ గుడ్ సెక్టర్ అనేది హై క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉన్న సెక్టర్ అనమాట. అంటే ఈ రోజు ఇంకొకళ్ళు వచ్చేసి
ఈ ఆటోమేటివ్ పార్ట్స్ ప్లాంట్ ఒకటి బిల్డ్ చేసేసి ఈ సంవత్సరంలోనే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సప్లై కింద యూఎస్ ఏర్పరచుకోవడం అనేది జరగదు. అందువల్ల ఏం జరిగిందంటే మన ఇండియా నుంచి టారిఫ్లు పెంచడం వల్ల వాళ్ళకి ఒక సప్లై స్లో డౌన్ కనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కాంపిటేటివ్నెస్ లేకపోవడం వల్ల, అంటే వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు కొంత ఎక్కువ ప్రైస్లో ఈ పార్ట్స్ అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం రావడం వల్ల వాళ్ళ ప్రైస్ కాంపిటేటివ్నెస్ మిస్ అయ్యి చాలా హై రేట్లో తెచ్చుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల ఏమైంది, కన్సంప్షన్ కూడా స్లో డౌన్ అయింది, అంటే అక్కడ డిమాండ్ కూడా స్లో డౌన్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ డిమాండ్ రివైవ్ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది, టారిఫ్ రేట్స్ ఎఫెక్టివ్ వచ్చినాయి, బట్ అట్ ద సేమ్ టైం అక్కడ మళ్ళీ డిమాండ్ రివైవల్ జరగాలి. అంటే ఈ కన్జ్యూమర్స్ నుంచి, అంటే ఎవరైతే ఈ కార్స్ లేకపోతే కమర్షియల్ ట్రక్స్ ఇవన్నీ వాడతారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డిమాండ్ బిల్డ్ అవ్వాలి. దెన్ దే హ్యావ్ టు ఫ్లోట్ ద ఆర్డర్స్ టు ద ఇండియన్ ఆటోమేటివ్ కంపెనీస్. ఆ ఆర్డర్స్ మళ్ళీ వీళ్ళకి రెవెన్యూలో కన్వర్ట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్, అట్లీస్ట్ 1 year అయితే పడుతుంది. సో అందుకనే మీరు చూస్తే ఈరోజు ఆటోమేటివ్ సెక్టార్లో మీకు ఏ స్టాకు కూడా అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టుండదు. ఎందుకంటే సింపుల్ రీజన్ ఇప్పుడు నేను చెప్పింది. అందువల్ల మనం కరెక్ట్గా డేటా పాయింట్ని చూసుకొని అనాలిసిస్ చేసుకోవాలి. కానీ మార్కెట్లో ప్రతి ప్రైస్ మూమెంట్కి, ప్రతి సెక్టార్లో జరిగే మూమెంట్కి కోరిలేషన్ అయితే ఉంటుంది. సో ఈ యాంగిల్లో మీరు యూఎస్ డైరెక్ట్ ఎఫెక్ట్ అయిన సెక్టార్స్ని అనలైజ్ చేసుకోండి. పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మళ్ళీ డిస్కస్ చేసి పొజిషన్స్ అయితే రీబిల్డ్ చేసుకోండి. ఫోమో క్రియేట్ అవ్వద్దు. ఫోమోకి మీరు అస్సలు లోన్ అవ్వద్దు ఫ్రెండ్స్. మార్కెట్ మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది, ఏం పర్లేదు. మీరు మార్కెట్లో చాలా స్టాక్స్ చాలా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నాయి, మార్కెట్ మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది. ఫోమోలో అయితే మాత్రం ఏ పొజిషన్స్ బిల్డ్ చేయొద్దు. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏవైతే కొంత లెస్ డిపెండెంట్ ఆన్ ద యూఎస్ అని చెప్పి మాట్లాడుకుందాం. లాస్ట్ 1 year 1.5 year నుంచి ఈ పొలిటికల్ అన్సర్టెంటీ అవ్వచ్చు, టారిఫ్ అన్సర్టెంటీ అవ్వచ్చు, మనకి కన్జంప్షన్ స్లోడౌన్ అయితే కనిపించింది. సో మనకి దీని ఎఫెక్ట్ ఏంటంటే రిపుల్ ఎఫెక్ట్. ఫస్ట్ కన్జంప్షన్ స్లోడౌన్ అవ్వడం, తర్వాత కన్జ్యూమర్ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గడం. ఈ పర్చేసింగ్ పవర్ తగ్గడం వల్ల మనకి నాట్ ఓన్లీ డైలీ లైఫ్లో అవసరమయ్యే గూడ్సే కాదు, ఈవెన్ మనం ఖర్చు పెట్టే కన్జంప్షన్లో కూడా, అంటే డిస్క్రిషనరీ కన్జంప్షన్, నాన్ డిస్క్రిషనరీ కన్జంప్షన్, సో వాటిల్లో కూడా స్లోడౌన్ కనిపించడం. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా ప్రెజర్లోకి లోనయ్యి కొంత కరెక్ట్ అయ్యి అయితే ఉన్నాయి. అంటే మీకు ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, మీకు హై బ్యాంక్స్లో లేదా లార్జ్ బ్యాంక్స్లో పెద్ద ప్రెజర్ అయితే కనిపించలేదు, కానీ కొన్ని బ్యాంక్స్లో చాలా ప్రెజర్ కనిపించింది. ఎలాంటి బ్యాంక్స్ అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్కి మెయిన్ ఎక్స్పోజర్ ఉన్న బ్యాంక్స్ ఆర్ ప్యూర్ ఎన్బిఎఫ్సిస్, ఏవైతే ఎంఎస్ఎంఈ సెక్టార్కి అన్సెక్యూర్డ్ లెండింగ్ చేసినాయో అలాంటివి. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ ట్రేడ్ డీల్ కనుక కరెక్ట్గా కంటిన్యూ అయితే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ మళ్ళీ రివైవల్ అవుతుంది. రివైవల్ అయ్యి మళ్ళీ మనకి వీళ్ళ క్రెడిట్ గ్రోత్ కానీ, లోన్ గ్రోత్ కానీ, ప్రాఫిట్స్ గ్రోత్ కానీ మళ్ళీ రివైవ్ అవుతుంది. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మీడియం అండ్ స్మాల్ బ్యాంక్స్కి వెళ్ళండి. అండ్ మెయిన్లీ సెక్యూర్డ్ లెండింగ్ చేస్తున్న బ్యాంక్స్ని కానీ, సెక్యూర్డ్ లెండింగ్ చేస్తున్న ఎంఎస్ఎంఈస్ని కానీ మీరు టార్గెట్ చేసుకోండి. అన్సెక్యూర్డ్ లెండింగ్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. తర్వాత కన్జంప్షన్ వచ్చేసరికి యూ కెన్ చూస్, లైక్ కన్జంప్షన్ సెక్టర్ సంబంధించి చాలానే ఉన్నాయి స్టాక్స్. అగైన్ అందులో కూడా డైలీ కన్జంప్షన్ రిలేటెడ్ ఉంటుంది, తర్వాత డిస్క్రిషనరీ కన్జంప్షన్ రిలేటెడ్ ఉంటుంది. సో వాటిలో పొజిషన్స్ అనేవి మీరు ఏ స్టాక్స్ అయితే బాగా కరెక్ట్ అయి ఉన్నాయో చూసుకొని ఓవరాల్ పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో మీరు పోర్ట్ఫోలియో కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి నాకు తెలిసి మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, విత్ ఇన్ దట్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ద లార్జ్ బ్యాంక్స్ సర్టెన్ ఎక్స్పోజర్, దెన్ మిడ్ అండ్ స్మాల్ బ్యాంక్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ప్రెషర్ ఇన్ ద లాస్ట్ 1 year డ్యూ టు ద కరెంట్ కండిషన్ అనేది చూసుకొని అవి కొన్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్బిఎఫ్సిస్లో సెక్యూర్డ్ లెండింగ్ చేసే కంపెనీస్ ఏమన్నాయో అవి కొన్ని యాడ్ చేసుకుంటూ, ఈ యూఎస్కి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల బాగా ఎఫెక్ట్ అయిన స్టాక్స్ని కొన్ని బిల్డ్ చేసుకుంటూ మీరు ఓవరాల్ పోర్ట్ఫోలియోని కనుక మళ్ళీ రీసెట్ చేసుకుంటే ఐ థింక్ వీ విల్ హ్యావ్ అ డీసెంట్ నెక్స్ట్ 2 to 3 year టైం అని చెప్పి నాకు అనిపిస్తుంది. ప్రొవైడెడ్ అగైన్ దెర్ ఈజ్ నో యూఎస్ ట్రేడ్ డీల్ అన్సర్టెనిటీ. ఎందుకంటే మనం లాస్ట్ 1 year నుంచి ట్రంప్ని వస్తూనే ఉన్నాం. తను ఎప్పుడు ఎలా మారిపోతారో అర్థం కావట్లేదు. సో ఆ ఎజంప్షన్తో ఇదంతా మాట్లాడుతున్నాను. సో మీరు ఏ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా ఫోమోతో అయితే చేయొద్దు. రైట్ అడ్వైస్ తీసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ పొజిషన్స్ అనేది బిల్డ్ చేసుకోండి. హోప్ఫుల్లీ వీ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ నెక్స్ట్ 2 to 3 years. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు మార్కెట్లోకి ఎటువంటి మనీని తీసుకొచ్చినా సరే ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకురావాలి. సో అట్లీస్ట్ 3 to 5 year వ్యూతోనే మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి.
సో విత్ ఇన్ దట్ పీరియడ్ ఏంటంటే ఇలాంటి మనకి మ్యాక్రో ఎకనామికల్ సైకిల్స్ కానీ డిఫరెంట్ ఈవెంట్స్ కానీ జనరేట్ అవ్వడం, సో ఆ ఈవెంట్ ఎఫెక్ట్ మళ్ళీ మనకి కూల్ ఆఫ్ అవ్వడం, సో మళ్ళీ ఫ్రెష్ మొమెంటం అనేది స్టార్ట్ అవ్వడం, సో ఇలాంటి సైకిల్స్ అనేది మనం చూడాల్సి వస్తుంది. సో అందువల్ల నేను చెప్పిన ఏ పాయింట్ అయినా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూనే కానీ ఎప్పుడు కూడా నేను షార్ట్ టర్మ్ కానీ ట్రేడింగ్ రిలేటెడ్ కానీ ఈ ఛానల్లో అయితే సజెస్ట్ చేయను. ఈరోజు మనం రిజల్ట్ సెక్షన్లో పాలసీ బజార్ గురించి మాట్లాడుకోవాలి. అంటే పీబీ ఫిన్టెక్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళ Q3 FY26 రిజల్ట్స్ వచ్చేసరికి టోటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 45% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది, విచ్ ఇస్ 7,965 crores రికార్డ్ చేశారు వీళ్ళు హ్యాండిల్ చేస్తున్న ఇన్సూరెన్స్ ప్రీమియం. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 165% గ్రో అయ్యి 189 crores రిపోర్ట్ చేశారు. ఆపరేటింగ్ రెవెన్యూ 1,771 crores, 37% ఆఫ్ ఇయర్ ఆన్ ఇయర్. అడ్జస్టెడ్ EBITDA 154% గ్రో అయ్యి ఇయర్ ఆన్ ఇయర్ 199 crores అయింది. వీళ్ళ మార్జిన్స్ కూడా వెరీ ఇంప్రెసివ్ జంప్, 6% నుంచి 11% వెళ్ళింది. ఓవరాల్గా వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పటికీ కూడా ఈరోజు మార్కెట్లో ఈ స్టాక్ అయితే ఇంత ర్యాలీ జరిగిన మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ 6% అయితే కరెక్ట్ అయింది. ఎందుకు ఈ రిజల్ట్స్ని నేను పర్టికులర్గా కొంత టైం స్పెండ్ చేసి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇలాంటి కాంట్రాడిక్టరీ ఈవెంట్ అంటే రిజల్ట్ అయితే స్ట్రాంగ్ వచ్చింది బట్ మార్కెట్ రియాక్షన్ చాలా నెగిటివ్గా ఉంది అంటే అర్థం ఏంటంటే అది నాట్ ఓన్లీ రిజల్ట్స్తో పాటు ఇంకా కొన్ని వేరే అనౌన్స్మెంట్స్ ఏవో జరిగి ఉంటాయి. ఆ అనౌన్స్మెంట్ని మనం అర్థం చేసుకుంటే కానీ మనం నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలనేది అర్థం కాదు. సో వీళ్ళ కేసులో ఏం జరిగిందంటే వీళ్ళు కొత్తగా ఫండ్ రైజ్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఆ ఫండ్ రైజ్ అనేది ఏ వాల్యుయేషన్లో చేస్తారు, ఎంత చేస్తారు అనేది వీళ్ళ బోర్డ్ మీటింగ్ 5th షెడ్యూల్ చేసుకున్నారు, 5th of February. అండ్ ఈ ఫండ్ రైజింగ్ ఒక పర్పస్ ఏంటంటే జనరల్గా ఫండ్ రైజింగ్ అనేది మార్కెట్ చాలా పాజిటివ్గా చూస్తుంది. మరి వీళ్ళ కేసులో ఎందుకు నెగిటివ్గా చూస్తుంది అనేది అగైన్ మనకు ఒక లెర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ ఫండ్ రైజింగ్ యొక్క పర్పస్ ఏంటనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈ ఫండ్ రైజింగ్ పర్పస్ వాళ్ళు మళ్ళీ న్యూ ఎక్విజిషన్ చేయడానికి ఈ ఫండ్ రైజింగ్ అయితే చేస్తున్నారు. ఈ న్యూ ఎక్విజిషన్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో అని చెప్తున్నారు. సో వీళ్ళు పాలసీ బజార్ మీరు మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే పీబీ ఫిన్టెక్ ఇనీషియల్గా అరౌండ్ 900,000 లెవెల్స్లో లిస్ట్ అయింది IPO టైంలో. ఆ తర్వాత వీళ్ళు న్యూ ఏజ్ కంపెనీ అవడం వల్ల వీళ్ళ ఈసాప్ ఛార్జెస్ చాలా హైగా ఉండడం వల్ల వీళ్ళు లాసెస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. మార్కెట్ కూడా దాన్ని అట్లాగే పనిష్ చేసుకుంటూ వచ్చింది. అరౌండ్ 350 లెవెల్స్కి కూడా వెళ్ళింది. మళ్ళీ 350 లెవెల్స్ నుంచి ఎప్పుడైతే ప్రాఫిట్ పాత్ అనేది కంపెనీ క్లియర్ చేసిందో, సో వీళ్ళ గైడెన్స్ ప్రకారం FY28 కల్లా వీళ్ళు ప్యాట్ అనేది 1,000 crores రిపోర్ట్ చేస్తామని చెప్పి 2 years బ్యాకే మార్కెట్కి గైడెన్స్ ఇచ్చారు. అండ్ అలా చెప్పినట్లుగానే ఆ డైరెక్షన్లోనే వీళ్ళ జర్నీ కూడా నడిచింది. సో దెన్ మార్కెట్ షేర్ ప్రైస్ని రివార్డ్ చేయడం అయితే మొదలుపెట్టింది. సో ఫ్రమ్ 300-400 లెవెల్స్ నుంచి అగైన్ ఇట్ వెంట్ బ్యాక్ టు 2,000 levels also at one point of time. Again 2025 ఈ పొలిటికల్ అన్సర్టెనిటీ కానీ మార్కెట్ సెల్ ఆఫ్ కానీ జరిగిన తర్వాత 2,000 లెవెల్స్ నుంచి అగైన్ కరెక్ట్ అయ్యి 1,400-1,500 లెవెల్స్కి అయితే మళ్ళీ రీచ్ అయింది. ఇప్పుడు మార్కెట్ యొక్క వరీ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు ఇంత స్ట్రాంగ్ రిజల్ట్స్ తర్వాత కూడా ఇది ఈ స్టాక్ అనేది ఈరోజు కరెక్ట్ అయిందని మనం అర్థం చేసుకుంటే, వీళ్ళు మళ్ళీ న్యూ ఎక్విజిషన్ అంటున్నారు. సో న్యూ ఎక్విజిషన్ అంటే ఏమవుతుంది, ఏదర్ ఎక్విజిషన్ అంటే వాళ్ళ టార్గెట్ కంపెనీ ఏదైతే ఉందో అది ప్రాఫిటబుల్ కంపెనీ అయినా ఉండొచ్చు, నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ అయినా ఉండొచ్చు. ఈవెన్ ప్రాఫిటబుల్ కంపెనీ అయినా కూడా వీళ్ళకు వచ్చినంత మార్జిన్స్ ఉంటాయా లేదా అనేది ఒక డౌట్. ఒకవేళ వీళ్ళకు ఉన్నంత మార్జిన్స్ లేకపోయినా ఒక లాస్ మేకింగ్ కంపెనీ అయినా అగైన్ వీళ్ళ ప్రాఫిట్ జర్నీ అనేది డిలే అవుతుంది. సో ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్విజిషన్ వైపుగా వీళ్ళు అడుగులు వేయడాన్ని మార్కెట్ చాలా నెగిటివ్గా అయితే చూసింది. సో ఈరోజు అందుకే మనకి 2 కాంట్రాడిక్టరీ బ్రోకరేజ్ టార్గెట్స్ కూడా వచ్చినాయి ఈ పాలసీ బజార్ మీద. సిటీ వాళ్ళేమో బులిష్ అవుట్లుక్ మెయింటైన్ చేస్తూ 2,200 లెవెల్స్ టార్గెట్ ప్రైస్ ఇస్తే, మోర్గాన్ స్టాన్లీ వాళ్ళేమో బేరిష్ అవుట్లుక్ మెయింటైన్ చేస్తూ అరౌండ్ 1370 లెవెల్స్ అయితే టార్గెట్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది మనకి ఒక వెరీ యూస్ఫుల్ కేస్ స్టడీ కింద ఉంటుందని చెప్పి డిస్కస్ చేశాను. సో ఎప్పుడైనా ఇందులో లెర్నింగ్ పాయింట్స్ వచ్చేసరికి 2 పాయింట్స్. ఒకటి, కంపెనీ ప్రాఫిటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎప్పుడైనా సరే ఎక్విజిషన్స్ని మార్కెట్ కొంత నెగిటివ్ యాంగిల్లోనే చూస్తుంది, అన్లెస్ ఇట్ ఈస్ ఎ మార్జిన్ ఎక్రీటివ్ ఎక్విజిషన్. అంటే ఫ్రమ్ ద డే 1 ఆ ఎక్విజిషన్ అనేది వీళ్ళ మార్జిన్స్కి యాడప్ అయ్యి వీళ్ళ ప్రాఫిట్స్కి యాడప్ అవుతుంది అంటే తప్పించి మార్కెట్ ఎక్విజిషన్స్ని జనరల్గా నెగిటివ్గానే చూస్తుంది. బట్ వీళ్ళ కేసులో ఇది ఇంకా నెగిటివ్ పాజిటివ్ అనేది కంక్లూడ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇంకా బోర్డ్ మీటింగ్ జరగాల్సి ఉంది. వాళ్ళు ఎటువంటి ఎక్విజిషన్ చేస్తారు, ఆ ఎక్వైరింగ్ కంపెనీ అంటే ఆ టార్గెట్ కంపెనీ ప్రాఫిటబుల్ కంపెనీనా కాదా అవన్నీ చూడాల్సి ఉంది. బట్ అగైన్ దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ కేస్ స్టడీ అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద టుమారో వీడియో. ఫ్రెండ్స్,
ఇలా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మీకు చాలా యూస్ఫుల్ అండ్ సమ్మరైజ్ ఫార్మాట్లో తేవడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. See you in the next video. Until then, signing off, yours C. Ashok.